ఆఫీస్ అయిపోగానే కొంత ప్రశాంతత కావాలన్నా, సెలవులు వస్తే పిల్లలతో సరదాగా గడపాలన్నా పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు నగరవాసులు. పర్యాటక అందాలను ఆనందంగా గడుపుతుంటారు. అయితే నిశితంగా గమనిస్తే ఆ పర్యాటక సోయగాల నడుమ వీధి వ్యాపారుల దీన గాథలు కూడా కనిపిస్తాయి. పొద్దంతా అమ్మిన పొట్టకూడికి సరిపోని సంపాదనతో చితికిపోతున్న బతుకులు వారివి. తినుబండారాలు విక్రయించడం ద్వారా వచ్చే చాలీచాలని సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి లేక, వ్యాపారంలో అనుకున్నంత ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలుంటాయి. ఆ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి నిత్యం ఎంతోమంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఆ సందర్శకుల మధ్యనే జీవన పోరాటం చేస్తూ కూడా వీధి వ్యాపారులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ పర్యాటక ప్రదేశాల ముందు రకరకాల వస్తువులను, ఉత్పత్తులను కూడా అమ్ముకుంటూ వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. బెలూన్లు, ఐస్ క్రీమ్లు, పానీపూరీలు, జ్యూస్లు, మిర్చి బజ్జీలు ఇవే ఈ వ్యాపారుల రోజు ఆశలు. వాటిని అమ్మితే వచ్చేటువంటి 400-500తోటే కుటుంబాన్ని గడపాలి వ్యాపారులంతా కూడా. అయితే సాధారణ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసినా కూడా అంతంత మాత్రంగానే గిరాకీ ఉంటుంది. కేవలం సాయంత్రం వేళల్లో మాత్రమే కొంత పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఆ సాయంత్రం వేళపైనే వీరంతా కూడా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏం గిరాకు ఉండదు. హాలిడేస్ వస్తేనే గిరాకు అవుతుంది, లేకపోతే అస్సలు ఉండదు. పార్కింగ్ కూడా లేదు. కొంతమంది వచ్చినా కూడా ఇబ్బందులు పడతారు. ఇక్కడ పార్కింగ్ లేదు. ఇక మాకు గిరాక్ అంటే ఫస్ట్ బాగుంటుండే, ఇప్పుడు అస్సలు లేదు. ఇక పార్కింగ్ లేకపోవడం వల్ల ఇంకా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. ఎక్కడ పెట్టుకోవాలని అర్థం అవుతలే వాళ్ళకు కూడా. ఇక ఇక్కడ రోడ్ల మీద పట్టుకున్నా కానీ వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళు వేసుకొని పోతారు. ఇక మాకైతే అస్సలు అవుతలే. ఫస్ట్ బాగుంటుండే, ఒక 10 ఏళ్ళ కింద, 10 సంవత్సరాల కింద బాగుండే. అప్పటికిప్పటికి చాలా తగ్గిపోయింది. గిరాకీ అసలే లేదు. ఇప్పుడు వచ్చిన 200-300 ఏమి వెళ్ళలేకపోతుంది సంసారం. ఇక సంబర్లో ఉంటుండే ఫస్ట్, ఇప్పుడు సంబర్లో కూడా అవ్వట్లేదు గిరాకీ. అప్పుడు ఒక 500-600 వచ్చినా కూడా గడుస్తుండే. ఇప్పుడు అది కూడా వస్తలేదు. ఇక సెలవు దినాల్లో అయితే కొంత ఆశించిన స్థాయిలో అయితే గిరాకీ ఉంటుంది, కాస్త రద్దీగా ఉంటుంది. ఆ రోజు తాము అనుకున్నంత స్థాయిలో అయితే వ్యాపారం జరుగుతుంది. కానీ మిగిలిన రోజుల్లో మాత్రము అంతంత మాత్రంగానే వ్యాపారం ఉంటుందని కూడా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ట్యాంక్ బండ్కి ఎంతోమంది సందర్శకులు ఈ పర్యాటక అందాలను చూడడానికి వస్తూ ఉంటారు. ఆ చిన్న చిన్న సంతోషాలు, వారు పర్యాటక ప్రాంతాలను చూసి ఆ చిన్న చిన్న సంతోషాల మధ్యనే కూడా ఈ వ్యాపారుల జీవన పోరాటం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఏ పర్యాటక ప్రదేశం ముందు చూసినా కూడా ఎంతోమంది చిరు వ్యాపారులు వారి ఆహార పదార్థాలను ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. వీరు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు నిత్యము. అంటే ఇక్కడ కొంత ప్లేస్ విషయంలో కూడా, వారి స్టాల్ని పెట్టుకునే విషయంలో కూడా స్థలం దొరకక ఈ విధంగా ఎన్నో సమస్యలను అయితే వారు ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా అదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలిసిన పని అదొక్కటే, వేరే ఎటువంటి ఉపాధి కూడా వారు దొరకదు, చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్ముకున్న వ్యాపారంని ఇక్కడ వారు చేస్తున్నటువంటి ఈ వ్యాపారంలోనే వారికి వచ్చేటువంటి చిన్న చితక డబ్బులతోటే కూడా కుటుంబాన్ని మొత్తం గడుపుతూ ఉంటారు. మనం విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ చుడువ బండ్లు కావచ్చు, వైపు లెమన్కి సంబంధించినటువంటి జ్యూస్ బండ్లు, పానీపూరి బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు, ఇలా ఎన్నో రకాల వ్యాపారులు అయితే ఇక్కడ వారి ఆహార ఉత్పత్తులను అయితే ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. అయితే వీరందరికీ ఒక స్థిరమైనటువంటి పెట్టుకోవడానికి, అంటే వారి స్టాల్ని పెట్టుకోవడానికి స్థిరమైనటువంటి ప్రదేశం ఉండదు, ఏముండదు. అప్పుడప్పుడు పోలీస్ వారితో కూడా వీరు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఈ ప్లేస్లో పెట్టొద్దు, ప్లేస్ మార్చండి అంటూ కూడా కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొని కూడా వారు ఈ వ్యాపారాలను కొనసాగిస్తూ ఉంటారు. వచ్చేటువంటి, అంటే ఈ రోజుల్లో
500-600కు కుటుంబం గడవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అన్నిటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక కుటుంబాన్ని గడపాలంటే ఎంతో కష్టం అవుతుంది. ఇంట్లో ఇద్దరు పని చేస్తే కానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితి. ఇక్కడ చాలామంది వ్యాపారులు అంటే ఒంటి రెక్కతో ఒక్కరే సంపాదిస్తే కుటుంబం మొత్తం కూడా తినాల్సినటువంటి వ్యాపారులు చాలామందే ఉంటారు. విద్యార్థులకు అంటే వారి పిల్లలకు స్కూల్ ఫీజులు కావచ్చు, ఇంటి రెంట్లు కావచ్చు, ఇవన్నీ వెళ్ళదీయడం కూడా చాలా కష్టతరమైన పనిగా ఉందని కూడా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇటువంటి పర్యాటక ప్రదేశాలను చూస్తూ సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ సంతోషాల మధ్యనే ఈ వీధి వ్యాపారుల విషాద గాథలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. నిత్యం కూడా వారు బ్రతుకు పోరాటం చేస్తూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా అమ్మాలి, తాము తెచ్చినటువంటి ఉత్పత్తినంతా అమ్మాలి, ఆ అమ్మితే వచ్చినటువంటి డబ్బుతోనే కుటుంబాన్ని గడపాలి అనే ఉద్దేశంతో నిత్యం వారు ఒక యుద్ధమే చేస్తూ ఉంటారు. అలాంటి వ్యాపారులు కేవలం ట్యాంక్ బండ్ మీదనే కాదు, ఏ పర్యాటక ప్రాంతం ముందైనా కూడా ఇలానే వ్యాపారులు ఉంటారు. అయితే ఇలాంటి వ్యాపారులకు స్థిరమైనటువంటి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించడము, అంటే వారు ఏదైతే ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారో వాటికి పర్మనెంట్ స్టాల్స్ని కూడా కేటాయించడం వంటివి చేస్తే వారు ఇంకా అంటే తమ ఉత్పత్తిని పెంచుకోవడంలో అంటే విక్రయాలు పెరగడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా వ్యాపారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.